బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. 3 ముఖ్యమైన ఎజెండాలతో రేవంత్ ఢిల్లీ వెళ్లారు. ఎంపీ అభ్యర్థుల లిస్టుపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జిలా ప్రకటించారు. అలాగే అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కాకుండా ముందుగానే లిస్ట్ రిలీజ్ చేయాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 స్థానాలు భర్తీ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ 6 ఎంపిక పూర్తయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకొనున్నారు రేవంత్. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీపైన హైకమాండ్తో చర్చలు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలనే ప్రతిపాదనను వాళ్ళ ముందుంచుతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న ఏకగ్రీవంగా పిఏసి ఈ అంశంపై తీర్మానం చేసింది. అదే అంశంపైన హైకమాండ్తో ఇవాళ చర్చించున్నారు రేవంత్ రెడ్డి. సోనియా లేదా ప్రియాంకతో పోటీ చేయించే యోచనలో ఉన్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తుంది. 6 గ్యారంటీల అమలుపైన హైకమాండ్తో రేవంత్ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక అంశాలపై పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరిపే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్, మా ప్రతినిధి ఆర్కే ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ రామకృష్ణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకోబోతున్నారు మరికొద్ది నిమిషంలోనే. మరి ఈ రోజు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. నరేంద్ర మోడీతో సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలపై చర్చిస్తారు. ఇక్కడ తెలంగాణకి విభజన సందర్భంలో హామీలు, అలాగే తెలంగాణకి నిధులు అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రితో చర్చిస్తారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలుస్తారు. మరి ఈ మీటింగ్ చాలా కీలకమైన మీటింగ్. ముఖ్యంగా 4 అంశాలు ఇక్కడ ప్రధానంగా ఇందులో ఉన్నాయి. ఒకటి రానున్న ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ కి ఎలా తయారు కావాలి అనే అంశం ఒకటి. రెండోది 6 క్యాబినెట్ పత్రాలు ఖాళీగా ఉన్నాయి. మరి 6 క్యాబినెట్ పత్రాలు ఎలా ఫిలప్ చేసుకోవాలి, ఎవరితో ఫిలప్ చేయాలి. మూడో అంశం చూసుకున్నట్టుగైతే నామినేటెడ్ పదవులకు సంబంధించి ఎవరికి ఇవ్వాలి, కార్పొరేషన్స్ పదవులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ. అలాగే 4వ అంశం అయితే మరి ఈ ఎంఐఎంతో పొత్తు అంశం. ఎంఐఎం ఆల్రెడీ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళతో పొత్తు అంశానికి సంబంధించి చర్చిస్తారు. 4 అంశాలతో ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గేతో సమావేశం అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం. ఒకటి ప్రధానమంత్రితో జరిగేది. తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా మీటింగ్ అవుతున్నారు. ఇది ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి కలుస్తున్నారు. మరి ప్రధానితో చర్చిస్తారు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి. అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పార్టీ అంశాలకు సంబంధించి చర్చిస్తారు. పార్టీ ఎలా ఉంది, పార్టీ పరిస్థితి ఎలా ఉంది, మరి మిగతా బీజేపీ, బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంది, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, తెలంగాణలో ఏర్పడుతున్న అవరోధాలు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్. ఇక అలాగే రామకృష్ణ, ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఎంపీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ముందుగానే ప్రకటించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రులను లోక్సభ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలుగా నియమించారు నిన్ననే. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పార్లమెంటు, లోక్సభ అభ్యర్థిత్వాలకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అయితే ఇక్కడ ఎందుకంటే అసెంబ్లీ విషయంలో కొంత జాప్యం జరిగింది అభ్యర్థుల ఎంపికలో. మరి ఈ నేపథ్యంలోనే సీట్ల సంఖ్య కూడా తగ్గడం జరిగింది. మరి ఇది గుణపాఠంగా తీసుకొని ఈసారి లోక్సభ అభ్యర్థులకు ముందుగానే అనౌన్స్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకు అవసరమైన కసరత్తు కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు. అందుకు సంబంధించి రేవంత్ రెడ్డి ఒక లిస్టును కూడా ఆల్రెడీ తీసుకొని ఢిల్లీకి వస్తున్నారు. మరి మేరకు లోక్సభ అభ్యర్థుల జాబితాను, అలాగే ఎవరెవరితో పొత్తు ఉండాలి, ఫ్యూచర్ లో తెలంగాణలో ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒంటరిగానే పూర్తి చేయాలా, లేదంటే అభ్యర్థులు ఎవరికి సీట్లు ఇవ్వాలి అనే సంబంధించిన ప్రపోజల్ కాపీని, ప్రాబబుల్స్ కాపీని తీసుకొని ఢిల్లీకి వచ్చేది. దానికి సంబంధించి సోనియా గాంధీతో చర్చిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు ఇండియా కూటమి సమావేశం ఉంది. ఇండియా కూటమి సమావేశంలో కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి అంశంపై చర్చ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ కూడా కలగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ రేవంత్ తీసుకొచ్చిన ప్రపోజల్ సోనియా చేస్తారా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ. ఇది మొత్తం మీద ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అంశాలకు సంబంధించి పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. 3 ముఖ్యమైన అజెండాలతో ఇవాళ రేవంత్ ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుస్తున్నారు. మొదటగా ఎంపీ అభ్యర్థుల లిస్టుపై కసరత్తు
చేయబోతున్నారు. అలాగే ఇక అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కాకుండా ముందుగానే లిస్టు రిలీజ్ చేసే అంశానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఖాళీగా ఉన్న 6 కేబినెట్ స్థానాల భర్తీకి సంబంధించి కూడా మరొక ముఖ్యమైన చర్చ జరగనుంది. ఇప్పటికే 6 ఎంపిక పూర్తవుతుంది. ఇక దాంతోపాటు హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకోనున్నారు ఆ 6 ఎంపికకు సంబంధించి కూడా. ఇక మరొకటి నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా హైకమాండ్తో రేవంత్ చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఇటు నిన్న పిఏసీలో ఏకగ్రీవంగా తీర్మానించిన మాదిరిగా సోనియా గాంధీని లేదా ప్రియాంక గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించే అంశంపై హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళను ఒప్పించే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది పోటీకి. సో చూడాలి మరి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ ఇప్పటికే దీనికి సంబంధించి వ్యూహరచన చేస్తోంది.